శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థుల ప్రెస్ మీట్ ఇప్పటి వరకు మనం లైవ్ చూసాం. రాబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం సాధించే దిశగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. తగిన సమయం ఉంది ప్రిపేర్ అవడానికి. ఈ నేపథ్యంలో మేము సన్నద్ధం అవుతున్నామని చెప్తున్నారు. ఇక మిగిలిన వివరాలు చూస్తే గోపాలపురం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆయన్ని తప్ప ఇంకెవరి నుంచినా సరే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగింది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపురాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఇన్ఛార్జిగా ప్రకటించాలంటూ కోరారు. అప్పటి వరకు పోరాటం ఆపబోమంటూ తేల్చి చెబుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు నందు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని దేశం ఉంటుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ 10 సంవత్సరాలు మోడీ గారు చేసినటువంటి సంక్షేమ ఫలితాలు ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు వారికి అందుతున్నాయా లేవా, వారికి అందకుంటే వారికి అవగాహన కల్పించి అందడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనితో పాటు వారికి ప్రతి ఇంటికి ఒక క్యాలెండర్ ఇచ్చి అందులో కూడా పబ్లిసిటీ కొరకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా